ఇవ్వాలని నువ్వు మాట ఇవ్వాలని ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మాట ఇచ్చిపోవాలని ప్రజలకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డంపింగ్ యార్డ్ వద్దు, హుజరాబాద్ ముద్దు, డంపింగ్ యార్డ్ వద్దు, జమ్మికుంట ముద్దు అనే ముచ్చట ఖచ్చితంగా మనందరికీ మెట్టుపల్లి సురేంద్ర పాట పాడాలి అవుతా, దాని మీద పాడాలనేటోళ్ళు అందరి చేతులు లేపరా. అవి చూసినా సురేంద్ర లేపనోడు ఉన్నాడు ఇలా. ఇక మా దగ్గర ఇల్లాలే, నువ్వు వచ్చిపోయినట్టు కాదు, ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. కాబట్టి నువ్వు ఈ పాట పాడతావు చెప్పాలి. అది ఇప్పుడు పాట పాడుతున్నా లేదా చెప్పాలి మనకి. అన్న సహజంగా మన ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఊకోం. తెలంగాణలో ఎక్కడ జరిగినా మన కన్నతల్లి హుజరాబాద్ జమ్మికుంటకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచో చెత్త తెచ్చి ఇక్కడ వేస్తారు, మన ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారు, మన నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాన్ని దెబ్బతీస్తారంటే 100% దాన్ని మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టేంత వరకు మీతోని ప్రతి వేదికలో నేనుంటా. నా పాట దానికంటే ముందుంటది. ఆ వేదికకు మీరు రామన్నని తీసుకురావాలి. యుద్ధం గట్టిగానే మొదలు పెట్టాలి. ఇక్కడ నా పాట గట్టిగానే వారం రోజుల్లో వస్తుంది. థ్యాంక్ యూ అన్న. మరి వారం అంటే వారమే కదా, మరి 100% వారం రోజుల్లో వస్తుంది. మీరు ఏప్రిల్ 14 అంటే ఏప్రిల్ 21 లోపల మా పాట ఉంటుంది కదా. 100%. ఓకే, అందరు గట్టిగా సపోర్ట్ కొట్టరు. మళ్ళా ఏప్రిల్ 21 తర్వాత వీళ్ళు వెనుకకి తీసుకోకపోతే మళ్ళా వచ్చే సమ్మర్ లోనే మే లోపలనే ఇక్కడనే ఇదే వేదిక మీద ఖచ్చితంగా సురేందర్ అన్నని రామన్నని కూడా తీసుకొని వస్తా. ఖచ్చితంగా గజ్జ కడతాం దాని మీద అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ